మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం కేంద్రంలోని జాతీయ 765D రహదారిపై గంటపాటు రైతులు రాస్తా రోకో నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ గత నెల 15 రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న ధాన్యం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2-3 రోజులలో వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరేంటట్టుగా వ్యవహరిస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైతే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము కష్టపడ్డాం, 6 నెలలు కష్టపడ్డాం, బురద వస్తున్నాం. మరి మా అడ్డు ఎందుకు వదలేవు, మాకు లారీ ఎందుకు వస్తలేవు, మా కొడల విలేజ్కే లారీలు వస్తలేవా, దేనికి వస్తలేవా? లేకపోతే గుర్రెల మంది తీసుకుని రోడ్డు మీద వచ్చారు సార్. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ వెల్మకన్న కొటాలలింగంపల్లి ఏరియాలో 80% వడ్లు ఈరోజు కొనుగోలు కేంద్రంలోనే పడి ఉన్నాయి. ఇంకా 3-4 రోజులలో వర్షాలు పడే సూచన ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డ చందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ఇక్కడ ఏవైతే లారీలు డీసీఎంలు ఉన్నాయో పోతే వారం రోజులకు కూడా కాలే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రైతుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లారీల డీసీఎంలను అరేంజ్ చేయాలి. పోయిన లారీలు కానీ డీసీఎంలు కానీ లోడ్ బండ్లను తొందరగా అన్లోడ్ చేసి మళ్ళీ కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లను తొందరలోనే అన్లోడ్ తరలించే విధంగా శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ఇది కౌడుపల్లి మండలం కేంద్రంలో ఇది 3వసారి ధర్నా అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఇక్కడ అధికార యంత్రాంగం. ఈరోజు ఎవరినైనా డీసీఎం పెట్టమంటే వాడు సపరేట్గా ఒక రోజు నైట్ హాల్ట్ ఉంటే 3,000 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు రైతులు 3,000 ఇచ్చుకునే కెపాసిటీ లేరు. మళ్ళీ ఈరోజు ఎక్కడెక్కడో లారీలు ఇవ్వడంగా రాత్రి 10 నుంచి తెల్లారి 5 గంటల దాకా ఎన్నో లారీలు ఖాళీ లారీలు వేస్తున్నాయి వేరే బిజినెస్ పరంగా. మళ్ళీ అలాంటి లారీలన్నీ ఇక్కడ స్థానిక డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ ఇక్కడ బండ్లను 10 నుంచి మబ్బుల 5 గంటల దాకా ఇక్కడ బండ్లను ఆపి ఆ బండ్లను అయినా సరే తరలించి తొందరగా వడ్లను తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక లేని పక్షంలో ఒకవేళ వర్షాలు పడి వడ్లు కనుక ఖరాబ్ అయినట్టయితే తడిసి ఖరాబ్ అయినట్టయితే వాటికి నష్టపరిహారం కూడా ఈ అధికార ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం.